హాయ్ అండి. రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా సెట్ అయ్యే ఈ మునగాకు ఎగ్ ఫ్రై ఎలానో చూపిస్తాను. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఇది కాస్త ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మునగాకులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇది ఆకుకూర కాబట్టి మాడు పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆకుకూర కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత మూత తీసి మనకు తగినంత కారం వేసుకుని కలుపుకుంటే చాలు. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రైని కొంచెం మన గిన్నెకి అటు ఇటు పెట్టుకుని ఈ మధ్యలో 2 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. మన గుడ్లు వేసిన వెంటనే కలుపుకూడదు. మూత పెట్టి 1 నిమిషం పాటు అలానే ఉంచేయాలి. తర్వాత మూత తీసి ఈ గుడ్లు తర్వాత ఈ ఆకుకూర బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా కలిసిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అంతే వీడియో. బాయ్ బాయ్.